హాయ్ అండి. మేము రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఈ ఇస్కాన్ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రిలో ఉందండి. రాజమండ్రిలో గల ఈ ఇస్కాన్ మందిరం మన భారతదేశంలోనే 2వ స్థానంలో ఉన్న ఇస్కాన్ మందిరం. ప్రపంచంలోనే మొదట ఇస్కాన్ మందిరాన్ని అమెరికాలో స్థాపించారు. తరువాత భారతదేశంలోన రాజమండ్రిలో 2వ స్థానంలో ఈ మందిరాన్ని అయితే నిర్మించారు. ఇటువంటి ఇస్కాన్ మందిరాలు అయితే మన ప్రపంచంలో మొత్తం 840 మందిరాలు అయితే ఉన్నాయి. రాజమండ్రిలో గల ఈ ఇస్కాన్ మందిరం అయితే గోదావరి నది తీరాన గౌతమి ఘాట్కి దగ్గరలో ఉంటుంది. రాజమండ్రిలో గల ఈ ఇస్కాన్ మందిరంలోకి ప్రవేశించే ముందు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి కొండను చిటికెన వేలు పైన పెట్టుకొని ఉన్న దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఇస్కాన్ మందిరాన్ని 2 ఎకరాల స్థలంలో 2 అంతస్తులను నిర్మించారు. ఈ మందిరం మొత్తం నీలిరంగులో ఉంటుంది. ఈ ఇస్కాన్ మందిరం రాధాకృష్ణులకు అంకితం చేయబడింది. ఇక్కడ రాధాకృష్ణుల్ని దర్శించుకోవాలనుకుంటే మనం 1వ అంతస్తుకి మెట్ల మార్గం గుండా వెళ్ళి అక్కడ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసి మందిరం లోపలికి ప్రవేశించి రాధాకృష్ణులను దర్శనం చేసుకోవాలి. ఈ మందిరం చుట్టూ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు విష్ణువు దశావతారాలైన మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి అవతారాలకు సంబంధించిన విగ్రహాలు అయితే ఉంటాయండి. వాటికి చిన్న చిన్న గుళ్ళు కట్టి ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం దర్శించుకొని మందిరం లోపలికి అయితే ప్రవేశిస్తాము. ఈ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మనము విష్ణు దశావతారాలను దర్శించుకోవడంతో పాటు చుట్టూ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఆ గోపీనాథుడు కొలువైన ఈ ఇస్కాన్ మందిరం ఒక అద్భుత కట్టడం. మనం మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసి విష్ణువు దశావతారాలను దర్శించుకొని ఇక్కడ చివరిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని అక్కడ ధ్వజస్తంభాన్ని దర్శించుకొని ఇస్కాన్ మందిరంలోకి అయితే ప్రవేశిస్తామండి. ఈ మందిరంలో శ్రీ రాధాకృష్ణులు 3 రకాలుగా దర్శనమిస్తారు. వెంకటేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారండి. ఇక్కడ రాధాకృష్ణ అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం సాక్షాత్ రాధాకృష్ణుని దర్శించుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ఇస్కాన్ మందిరాన్ని హారతి వేళలో దర్శించుకుంటే ఇంకా చాలా మంచిగా దర్శనం అవుతుందండి. ఈ మందిరంలో కృష్ణాష్టమి అంగరంగ వైభవంగా జరుపుతారండి. ఈ మందిరాన్ని దర్శించుకోవాలనుకుంటే ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12:50 లోపు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు మనం ఈ టైంలో ఎప్పుడైనా దర్శించుకోవచ్చండి. ఈ ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమితో పాటు ఉగాది, దీపావళి, సంక్రాంతి పండగలను కూడా జరుపుతారు. ఈ మందిరంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోప సందేశం ఇచ్చినట్లు చూడవచ్చు. నీతి విగ్రహాలు కనిపిస్తాయి. మే 11వ తేదీన నరసింహస్వామి జయంతి కారణంగా మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి నరసింహస్వామి జయంతి ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయండి. మీలో ఎవరికైనా వీలైతే మే 11వ తేదీన నరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొనండి. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో